నాగార్జున ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలలో భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు డాక్టర్ అంతటి శ్రీనివాస్ తెలిపారు. సౌర మరియు పవన శక్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఎన్జీ కాలేజీలో జరగనున్న సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను సోమవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి అంజిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదస్సు కన్వీనర్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ మాట్లాడుతూ, మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి హరిత ఇంధన వనరులు ఏకైక మార్గమని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా దూసుకుపోతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి సౌర మరియు పవన శక్తిని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హరిత ఇంధన వనరుల వల్ల గాలి, నీరు మరియు నేల కాలుష్యం తగ్గి పర్యావరణం స్వచ్ఛంగా మారుతుందని, ఇది ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత భారతాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తోందని, ఈ నేపథ్యంలో జాతీయ సదస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయ ఆచార్యులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పరంగి రవికుమార్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి మునిస్వామి, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ అనిల్ అబ్రహం, డాక్టర్ అనిల్ బొజ్జా, డాక్టర్ బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.